ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము క్రీస్తు రాజు యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఆయన విశ్వమునకు రాజు, సమస్తమునకు రాజు, ఈ యొక్క సృష్టికి రాజు, రాజులకు రాజు క్రీస్తు రాజు, ప్రభువులకు ప్రభువు క్రీస్తు ప్రభువు, యుగ యుగాలకు జగజగాలకు రాజు మన ప్రభు అయినటువంటి క్రీస్తు రాజు. అటువంటి ఆయన యొక్క మహోత్సవాన్ని, రాజరికపు మహోత్సవాన్ని ఈనాడు మనం అందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది రాజులు ఆవిర్భవించారు, గతంలో ఆవిర్భవిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఈ రోజులలో కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ రూపాలలో, గతంలో రాజుల రూపాలలో ఈ యొక్క రాజరికం చోటు చేసుకుని ఉన్నది. వారి యొక్క రాజ్యం కానీ, వారి యొక్క ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటివి లేదా పరిమిత కాలానికి సంబంధించినటువంటివి. వారందరూ కూడా ఆయా ప్రాంతాలను, ఆయా సభ్యులను పరిపాలిస్తూ ఉంటారు, భౌతిక శక్తితో పరిపాలిస్తూ ఉంటారు. అది ఏ ప్రభుత్వమైనా, ఏ రాజ్యమైనా ఆ రాజుల చేతిలో, ఆ ప్రభుత్వ అధికారుల చేతిలో అవన్నీ కూడా వారి యొక్క భౌతిక శక్తి మీద ఆధారపడి పరిపాలిస్తూ ఉంటారు. కానీ కాలగమనంలో అవన్నీ కూడా గతించిపోతాయి, వారి యొక్క జీవితాలు గతించిపోతాయి. కాలగమనంలో బహుశా ప్రభుత్వాలు గతించుతాయి, ప్రాంతాలు కూడా గతించిపోయేటువంటి ప్రమాదము లేకపోలేదు. అయితే క్రీస్తు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి ఆయన, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే సత్యమునకు లోనై ఉంటుంది, ప్రేమకు లోనై ఉంటుంది, నిత్యముగా నిలిచి ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము నిత్య రాజ్యం, ఎల్లప్పుడూ ఉండేటువంటి రాజ్యం. కీర్తనాకారుడు 145వ కీర్తన 13వ వాక్యంలో, నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము ఉండును అని చెప్తూ ఉన్నాడు. మనమందరము విశ్వసించవలసింది, మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క రాజ్యం ఎలాంటిది? శాశ్వతమైనటువంటిది, అనగా నిత్యము ఉండేటువంటి రాజ్యము. ఆయన కొద్ది కాలం పరిపాలించడు, కలకాలము పరిపాలిస్తూనే ఉంటాడు. యొక్క సత్యాన్ని మనం విశ్వసిస్తూ క్రీస్తు రాజ్యము నిత్య రాజ్యం అని విశ్వసించాలి. దానిని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. క్రీస్తు రాజ్యాన్ని ఎవరు కూడా అంతమొందించలేరు, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము నిత్యకాలం, ఎల్లప్పుడూ ఉండేటువంటి రాజ్యమని మనం విశ్వసించాలి. అయితే క్రీస్తు ప్రభు యొక్క రాజరికం గురించి, క్రీస్తు రాజ్యం గురించి, క్రీస్తే రాజు అన్నటువంటి సత్యము గురించి మనం కొద్దిసేపు ధ్యానించేటప్పుడు మొట్టమొదటిగా మనమందరము కూడా విశ్వసించవలసినది, యేసు ప్రభువుని స్వయముగా దేవుడే, అనగా తండ్రి దేవుడే రాజుగా ప్రతిష్ఠించి ఉన్నాడు. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆయన మనందరినీ సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడే ఆయన ఎలా ప్రతిష్ఠించాడు? ఈ లోకానికి, సర్వలోకాలకు రాజుగా ప్రతిష్ఠించి ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గమనించాలి. యోహాను సువిశేషము 18వ అధ్యాయము 37వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు పిలాతుడు, అట్లయినా యూదుల రాజువా అని అడిగాను. అందుకు యేసు, నేను రాజునని నీవే చెప్పుచున్నావు, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క రాజరికము ఎవరి చేత వసగబడినటువంటి రాజరికము? తండ్రి దేవుని చేత వసగబడినటువంటి రాజరికం. ఆయనను రాజుగా ఎవరు ప్రతిష్ఠించారు? తండ్రి దేవుడు ఈ లోకానికి, సర్వలోకాలకు ఆయనను రాజుగా ప్రతిష్ఠించి ఉన్నారు. అందువలనే మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయం 18వ వాక్యంలో మనం అందరం కూడా చదువుతూ ఉంటాము. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఏమంటున్నాడు? ఇహపరములకు నందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది అంటున్నాడు. ఇహపరములు అనగా సర్వలోకాలకు అన్నిటికీ కూడా ఆయనే రాజు అన్నటువంటి సత్యాన్ని ఆ యొక్క వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని చూస్తున్నట్లయితే, యేసు ప్రభువు సర్వ సృష్టికి రాజు అయి ఉన్నాడు. అపోస్తలులకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయంలో 16వ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములను, కంటికి కనిపించినటువంటి అన్ని శక్తులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించను అంటున్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ, కంటికి కనిపించేవి, కంటికి కనిపించినటువంటివి, పాలకులు,
అధికారులు, సమస్తము, ఆధ్యాత్మిక శక్తులు, అన్ని వస్తువులు అన్నీ కూడా దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు. ఎవరి ఆయన? ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు, రాజాది రాజు, ప్రభువులకి ప్రభు అయినటువంటి ఆయన ద్వారా, ఆయన కొరకు ఇవన్నీ కూడా సృజించబడ్డాయి. అందువలనే ఈ యొక్క సర్వ సృష్టికి ఆయన రాజు కాబట్టి ఈ యొక్క సృష్టిని శాసించగలిగేటువంటి శక్తి ఆయనకున్నది. వాతావరణాన్ని, గాలులను అన్నింటినీ కూడా ఆజ్ఞాపించగలిగి శాసించగలిగేటువంటి శక్తి ప్రభు అయినటువంటి క్రీస్తుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో అనేక వృత్తాంతాలను చదువుతూ ఉన్నాం. అందరూ కూడా పడవలో ఉండి నిద్రిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువుని గమనిస్తూ ఉంటారు. కానీ వారందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు? గాలి వాన వచ్చి ఆ యొక్క పడవ మునిగేంత దుస్థితిలో ఉన్నప్పుడు ఆయన లేపగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క హోరు గాలిని తన యొక్క అధీనంలోనికి తెచ్చుకుంటున్నాడు. సమస్తమును కూడా ఆయన శాసించేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఈ ప్రకృతి పైన, ప్రకృతి శక్తుల పైన ఆయనకు అధికారం ఉన్నది. కారణము, దేవాది దేవుడు ఆయనకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ఒక రాజ్యం కాదు, సర్వ రాజ్యాలపై ఆయనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. చివరికి జీవన్ మరణాల పైన ఆయనకు అధికారం ఉన్నది. లాజరును దాదాపుగా 3 దినాల పాటు సమాధిలో ఉన్నటువంటి వాడిని మరణించాడు. కానీ ఆ మరణాన్ని జయించగలిగేటువంటి శక్తి ఆయనలో ఉందని, మరణం పైన, జీవం పైన ఆయనకు మాత్రమే ఆ హక్కు కానీ ఆ యొక్క అధికారం కానీ ఉన్నదని ఆయన్ని సజీవంగా లేపుతూ జనన మరణాలపై ఆ ప్రభుకి అధికారం ఉన్నట్లుగా అక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, అంజురపు చెట్టుని ఆ ప్రభు శపిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ సందర్భంలో ఫల నిష్ఫలాలు కూడా ఆయన యొక్క అధీనంలోనే ఉంటవి అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఫలించాలన్నా, నిష్ఫలం పొందాలన్నా కూడా ఆయన యొక్క అధీనంలో ఉన్నది. నువ్వు ఫలించాలన్నా, నేను ఫలించాలన్నా, మనం ఒకేలా నిష్ఫలం అవ్వాలన్నా కూడా ఆయన అధీనంలోనే ఉన్నది. ఆయన యొక్క చెంతకు రాక, ఆయన సన్నిధి చేరక, ఆయనపై విశ్వాసం ఉంచక, ఆయన్ను ఆరాధించక, ఆయన స్తుతించక, ఆయన మహిమపరచక, ఆయన కీర్తించక, ఆయన యొక్క సన్నిధిలో జీవింపక చేస్తే మనం ఏమవుతాము? నిష్ఫలులమే అవుతాం. కానీ అలా కాకుండా ఆయన యొక్క సన్నిధిలో, ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన చెంతనే జీవిస్తూ, ఆయన ద్వారా మనం జీవించగలుగుతూ ఉన్నట్లయితే మనందరం ఏమవుతాము? ఫలభరితులం అవుతాం. ఫలించండి, మీరు అధికంగా ఫలించండి అని చెప్పి ఆ ప్రభు అంటున్నాడు. కాబట్టి మనం ఫలించాలి అన్నటువంటిదే ఆ ప్రభు యొక్క ఆకాంక్ష, ఆ ప్రభు యొక్క కోరిక. ఆయన తన రూపంలో సృజించుకున్నటువంటి మనం అందరము కూడా ఫలించాలని కోరుకుంటున్నాడు మన ప్రభు. అధికంగా ఫలించాలని ఆరాటపడుతున్నాడు మన ప్రభు. నిన్ను, నన్ను, మనందరినీ కూడా నిత్యము దీవించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆ దీవెనను ఫలభరితం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు, ఆయన మహిమపరచినప్పుడు, ఆయన యొక్క మహిమను ప్రకటించినప్పుడు అది సాధ్యమవుతుంది. ఆత్మలపైన, దురాత్మలపైన లేదా దుష్టాత్మలపైన ఆయనకే అధికారం ఉన్నది. దుష్టాత్మలను తీసివేసి ఎవరి మధ్యలోకి పంపిస్తాడు? పందులకు పై పంపిస్తూ ఉంటాడు. అక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు మనకి? పోయినటువంటి ఆత్మను తిరిగి వసగడానికి, దుష్టాత్మగా తయారైనటువంటి ఆ దుష్టాత్మను మన నుంచి దూరంగా తొలగించడానికి కావలసినటువంటి శక్తి కూడా ఆ ప్రభువులో ఇమిడి ఉన్నది. అటువంటి ఆ ప్రభుని విశ్వసిస్తున్నామా, నమ్ముతున్నామా, అనుసరిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, ఆరాధిస్తున్నామా అన్నటువంటిది మనం అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. 3వ విషయాన్ని చూసినట్లయితే, యేసు ప్రేమతోనూ వినయముతోనూ పరిపాలించేటువంటి రాజు. దేంతో పరిపాలిస్తాడు? వినయంతో పరిపాలిస్తాడు, మరియు ప్రేమతో ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. అందువలనే మార్కు రాసినటువంటి సువిశేషంలో 10వ అధ్యాయము 45వ వాక్యములో ఈ విధంగా అంటున్నాడు, ఏలైనా మనిషి కుమారుడు సేవించటకే గాని సేవింపబడుటకు రాలేదు అంటున్నాడు. ఆయన సేవించడానికి వచ్చాడు, సేవింపబడటానికి రాలేదు. కాబట్టి ఆయన వినయంతో తనను తాను తగ్గించుకొని సేవలు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క రాజ్యములో సేవ చేసేటువంటి వాడు. ఆయన సేవ చేస్తాడు. ఎలా సేవ చేస్తాడు? ప్రేమతో సేవ చేస్తాను అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు మనకు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను రాసినటువంటి సువిశేషంలో 13వ అధ్యాయం 14వ వాక్యంలో, ప్రభువును బోధకుడును అయినటువంటి నేను
మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములను ఒకరు కడుగుకొనండి అని చెప్తూ ఉన్నాడు. ఈ 2 మాటల ద్వారా ఆ ప్రభు యొక్క రాజ్యము ప్రేమతో నిండి ఉన్నదని, ఆ ప్రభు యొక్క రాజ్యము వినయముతో నిండి ఉన్నదన్నటువంటి సత్యాలను మనకు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 5,000 మందికి ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు కదా. మరి అక్కడ ఆయన పైన ఆయనకి ఏమున్నది? కరుణ ఉన్నది, జాలి ఉన్నది, దయ ఉన్నది. అందువలనే 5,000 మందికి ఆయన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. వారు ఆకలితో అలమటించడం ఆ ప్రభువుకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రభు అక్కడ వారికి ఆహారాన్ని వసుగుతూ ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యము వినయముతోనూ ప్రేమతోనూ నిండి ఉంటుంది. అందువలనే ప్రభు తనను తాను తగ్గించుకున్నటువంటి రాజు క్రీస్తు రాజు, మరియు తన యొక్క ప్రజల కొరకు ప్రాణార్పణం చేసినటువంటి రాజు క్రీస్తు రాజు, ఆకలి దప్పులను తీర్చేటువంటి రాజు క్రీస్తు రాజు, మరియు మనశ్శాంతిని కోల్పోయినటువంటి వారికి శాంతిని ప్రసాదించేటువంటి రాజు శాంతి రాజు అయినటువంటి క్రీస్తు రాజు, ప్రేమను పంచేటువంటి రాజు ప్రభు అయినటువంటి క్రీస్తు రాజు. ఇంకా 4వ విషయాన్ని చూసినట్లయితే యేసు కరుణను పాప క్షమాపణను వసగేటువంటి రాజు. ఏమిస్తాడు ఆయన? కేవలం సేవ చేసేటువంటి వాడు, ప్రేమ చూపించేటువంటి వాడే కాదు, ఆయన కరుణను మరియు క్షమాపణను ప్రసాదించేటువంటి వాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 42-43 వాక్యాలు. యేసు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. ఒక దొంగ చివరి గడియలో ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. క్రీస్తు ప్రభుకి ఎడమ వైపు కుడి వైపు 2 దొంగలు ఉన్నారు కదా. ఏ దొంగ పలికినటువంటి మాటలు ఇవి? కుడి వైపున ఉన్నటువంటి దొంగలు. మనం ఎక్కువగా ఎడమ వైపు ఉన్నటువంటి వాళ్ళమే. కపట భక్తులం, కపట విశ్వాసులం. కాబట్టి మనము కుడివైపున ఉన్నటువంటి దొంగవానితో పోల్చుకోకండి. మీరు పోల్చుకోవద్దు, నేను కూడా పోల్చుకోకూడదు. ఎందుకంటే ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగ చివరి క్షణంలో పశ్చాత్తాపడి పరలోక రాజ్యం చేరినటువంటి మొట్టమొదటి వ్యక్తి అయ్యాడు. అంతకుముందు క్రీస్తు ప్రభు యొక్క రాకక ముందుగా అనేక మంది ప్రవక్తలు వీరందరూ కూడా దైవరాజ్యంలో చేర్చబడినప్పటికీ కూడా మనుష్య కుమారుడుగా దేవాది దేవుడు క్రీస్తు రాజు యొక్క రూపంలో ఈ లోకంలో ఆవిర్భవించిన తర్వాత ఆయన మరణం పొందుతున్నటువంటి ఆ యొక్క క్షణములో పరలోక రాజ్యంలో చేర్చబడినటువంటి వాడు ఈ యొక్క దొంగ. ఆ క్షణంలో అతనికి కనువిప్పు కలిగినది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు నేను తాగుతాను, తందనాలాడతాను, నా ఇష్టానుసారం నేను జీవిస్తాను, లోకంలో ఉన్నటువంటి అన్ని వ్యసనాలను నేను అనుభవిస్తాను, ఆస్వాదిస్తాను అని అనుకుంటూ చివరి గడియలో ఆ దొంగవాడిని పోలినట్లుగా నేను కూడా ప్రభువా నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని చెప్పి అడిగేస్తాను. అప్పుడు ఆయన నన్ను ఆయన యొక్క రాజ్యంలో చేర్పించేస్తాడు అని అనుకుంటారేమో. ఆ గడియ నీకు రాకపోవచ్చు, నాకును రాకపోవచ్చు, మనలో ఎవరికి కూడా రాకపోవచ్చు. తెలిసి వస్తుందా? ఆడికి తెలిసి వచ్చింది. మరో క్షణాల్లో మరికొన్ని క్షణాల్లో చచ్చిపోతాడు అన్నటువంటి విషయము ఆ దొంగవానికి తెలుసు. నీకు నాకు తెలుసా? తెలియదు కదా. కాబట్టి కనువిప్పు కోసం ప్రయత్నం చేయండి. ప్రార్థన ద్వారా, భక్తి ద్వారా, విశ్వాసం ద్వారా, బైబిల్ గ్రంథ పఠనం ద్వారా కనువిప్పు కలుగుతుంది మనలో. ఆ యొక్క వాక్యాలు మన యొక్క హృదయాన్ని తాకుతూ ఉంటాయి, మన యొక్క హృదయాన్ని మీటుతూ ఉంటాయి. ఆ యొక్క హృదయాలను మీటినప్పుడు, తాకినప్పుడు కలిగేటువంటి కనువిప్పు వలన మనము రక్షింపబడతాం. కాబట్టి సర్వసాధారణంగా దొంగవాడు చివరి గడియలో ఇష్టానుసారంగా జీవించాడు, తాగాడు, తందనాలాడాడు, వ్యామోహం అంతా కూడా ప్రదర్శించాడు, పతనాలు చేశాడు, దోచుకున్నాడు. ఇవన్నీ చేసుకున్న తర్వాత చివరి గడియలో నన్ను క్షమించు ప్రభు అన్నాడు. కాబట్టి ఆయన క్షమించేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకాన్ని చేరుకున్నాడు. అదేవిధంగా దేవుడిచ్చినటువంటి జీవితాన్ని నా ఇష్టానుసారం నేను జీవిస్తాను అని అనుకోవద్దు అని చెప్తున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా. కానీ నేను చనిపోతాను అని తెలిసి ఒకడేమో ఛాలెంజ్ చేస్తున్నాడు, నీవు యూదుల రాజు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని. కానీ మరొకడేమో మనం పాపం చేశాము కాబట్టి మనకు ఈ యొక్క శిక్ష ఆమోదకరమైనటువంటిది, అంగీకృతమైనటువంటిది. కానీ ఆయన ఏ పాపము చేయలేదు, అటువంటి ఆయనకు ఇటువంటి కఠిన శిక్ష వేయడము మంచిది కాదు, అది జరగకూడనటువంటి పని అన్నట్లుగా అతను తెలియపరుస్తూ పశ్చాత్తాపం చెంది కనువిప్పు కలిగి ఆ క్షణంలో యేసు నన్ను నీ రాజ్యంలో గుర్తుపెట్టుకో అంటున్నాడు. తక్షణమే ఆ ప్రభువు కూడా నేడే నాతో పాటు నీవు కూడా పరదేశంలో
ఉంటావు అన్నటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు మన యొక్క మరణం తెలియదు ప్రియ సహోదరి సహోదరు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఏ క్షణాన్ని వస్తుందో తెలియదు, ఏ ప్రాంతంలో వస్తుందో కూడా తెలియదు. కాబట్టి మనం దానికి సంసిద్ధులమై ఉండాలి. అనగా పశ్చాత్తాపం కలిగి ఉండాలి, కనువిప్పు కలిగి ఉండాలి, క్రీస్తే నిజమైనటువంటి రక్షకుడిని విశ్వసించి ఉండాలి. ఆ క్రీస్తునే మనం నిత్యము కూడా ప్రకటిస్తూ ఉండాలి. ఆయన క్షమాపణను మరియు కరుణను వసిగేటువంటి దేవుడు. వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేయాలనుకుంటున్నారు కదా, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ తన కరుణ చూపిస్తున్నాడు, క్షమాపణను చూపిస్తూ ఉన్నాడు. ఎదుటివాని యొక్క తప్పులు మనకు చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, మన తప్పులు మనకు కనిపించవు. ఎదుటివాడి యొక్క తప్పులు మాత్రం చాలా సుస్పష్టంగా తేట తెల్లంగా కనిపిస్తూ ఉంటాయి, మన తప్పులు మనకు కనిపించవు కదా. అదే చెప్తూ ఉన్నాడు అక్కడ. మీలో ఎవడైనా తప్పు చేయకుండా ఉన్నట్టయితే ఆ మీద రాయి వేయండి వేశారు ఎవరైనా, అప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు, మేము కూడా అదే బోట్లో ఉన్నాం కదా, అదే జీవితాన్ని మేము కూడా అనుభవిస్తున్నాం కదా అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఎవడి దారిని వాడు వెళ్తూ ఉన్నాడు. చివరికి తనతో ఉంటున్నాడు, తనతో తింటున్నాడు, తనతో తాగుతున్నాడు, తనతో నడుస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఎవరు? పేతురు గారు. అలా వెళ్ళినటువంటి ఆయన, ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన నేను ఎప్పుడు చూడలేదు, ఈయనతో నేను నడవలేదు, ఈయనతో నేను తినలేదు, ఈయన అసలు ఎక్కడ నేను ఎప్పుడు చూడలేనే లేదు అని చెప్పి బొంకుతాడు. అలా బొంకినటువంటి వాడి పట్ల ప్రభు ఏ విధంగా చూస్తున్నాడు? కరుణ కలిగినటువంటి కళ్ళతో చూస్తున్నాడు, క్షమాపణతో చూస్తున్నాడు, క్షమించేస్తూ ఉన్నాడు. అలా క్షమించి ఆయన్ను ఇదిగో ఈ యొక్క సకల క్రైస్తవత్వానికి మూలరాయిని చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్షమాపణ అంత ఉన్నతంగా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభు ప్రసాదించేటువంటి క్షమాపణ ఎలా ఉంటుందట? ఎంతో ఉన్నతంగా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు రాజు నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు, నాతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు, మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నాకు తోడు ఎవరూ లేరు అనుకున్నప్పుడు, నేను ఒంటరి వాడిని అనుకున్నప్పుడు, అందరూ నన్ను మోసం చేశారనుకున్నప్పుడు, అందరూ కూడా నన్ను మోసం చేసి విస్మరిస్తున్నారు అని అనుకున్నప్పుడు, నిన్నుగా నన్నుగా అంగీకరించేటువంటి రాజు క్రీస్తు రాజు. అటువంటి ఆ రాజు యొక్క రాజరికాన్ని అంగీకరిస్తూ ప్రకటించి ఆ యొక్క రాజ్యంలో భాగం పంచుకోవడానికి ప్రయాసపడదాం. నీ ఒకవేళ అంధకారంలో ఉన్నట్లయితే నీకు వెలుగును ప్రసాదిస్తానని పిలుస్తాడు ఆ క్రీస్తురాజు. నీ ఒకవేళ బలహీనలతో నిండి ఉన్నట్లయితే ఆ బలహీనతలను బలంగా మారుస్తాను, నా చెంతకు రమ్మని ఆహ్వానిస్తాడు ఆ క్రీస్తురాజు. నీ ఒకవేళ అనారోగ్యముతో అస్వస్థతతో బాధపడుతూ ఉన్నట్లయితే నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చేస్తానంటూ ఉన్నాడు ఆ ప్రభు అయినటువంటి క్రీస్తురాజు. ఒకవేళ నీవు ఒంటరి వాడపై దిక్కుతోచక ఎవరు లేనటువంటి వానిగా నీవు ఉంటున్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా ఆ ప్రభు నా సహవాసాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు ఆ ప్రభు అయినటువంటి క్రీస్తురాజు. అటువంటి ఆ రాజరికంలో ప్రియ సహోదరి సహోదరులారా భాగం పంచుకోవడానికి, ఆ రాజరికాన్ని అనుభవించడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం. ఈనాడు ప్రభు మనలందరినీ కోరుతుంది కూడా ఇవే. ఆయన యొక్క రాజ్యము ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దానిలో ప్రేమ ఉంటుంది, వినయం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కరుణ ఉంటుంది, జాలి ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. ఆ రాజ్యం ఎక్కడో లేదు, మన మధ్యనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. ప్రభు యొక్క రాజ్యం ఎక్కడో ఆకాశంలో ఉండదని చెప్పేసి ఎదురు చూడొద్దు. ప్రభు ఆయన యొక్క రాజ్య సభ్యులు అవ్వటానికి, రాజ్యంలో ఉన్నటువంటి రాజరికాన్ని అనుభవించడానికి కావలసినటువంటి వాక్యాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంతో పొందుపరిచి ఉన్నాడు. చక్కగా ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఆయన యొక్క రాజ్యంలో భాగస్థులం అవుతాం అన్నటువంటి విషయాలను ఆ ప్రభు మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో సభ్యత్వం కలిగేటువంటి జీవితాలను అలవర్చుకొని జీవించడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం.